హాయ్ ఫ్రెండ్స్, ఏసన్న గారి పాట. అప్పుడు నేను 14 ఇయర్స్ పాపని. అప్పుడు రచయిత ఏసన్న గారు. ఇది ఎన్నో పాట అయితే నేను చెప్పలేను కానీ అద్భుతమైన పాట. బుక్ చూస్తే ఇంకా పాట అంతా పాడగలను నేను. అంత ఉంది ఓపిక, ఆయాస పడకుండా పాడతా. కానీ ఇప్పుడు మీ ముందు పల్లవి ట్రై చేస్తా, ఇంకొక శరణం కూడా అని చూస్తున్నా మ్యాక్సిమం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా, పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. కన్న తండ్రివి నీవని ఇలలో కొలిచెదను ప్రభువా, ఇలలో కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. ఫ్రెండ్స్, ఇంకా 2 వచనాలు ఉన్నాయి. ఈ పాట 3 వచనాలు ఉన్నాయి. ఇంకా నీకు సాక్షార్థంగా జీవించాలని ఉంటాయి. కానీ బుక్ చూస్తే పాట అంతా పాడగలను కానీ అంత గుర్తు లేదు. ఇప్పుడు కూడా దేవాన పోయి ప్రభు అన్ననేమో మిస్ అయ్యానేమో రాగంలో అనుకోకుండా. బుక్ చూస్తే క్లియర్గా పాడతాం కదా, ఏమనుకోబాకండి. తప్పు పాడేవి అనొద్దు. ఒకవేళ దేవుందో ప్రభు అని ఉందో చానాళ్ళు అయింది నేను పాడి కూడా. కానీ ఇప్పుడు సంఘాల్లో కొత్త పాటలు వస్తున్నాయి కదా, అవి పాడతానా ఈ మరుగున పడిపోతాయి. ఇప్పుడు జాన్ వెస్లీ గారు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా అబ్రహాం బ్రదర్ గారు, ఇంకొక పాట ఉంది కదా వార్త సువార్త అనే పాట పాడిన పిల్ల. నా ఫస్ట్ పాట ఆపిల్తోనే స్టార్ట్ చేసా యూట్యూబ్లో. ఆ పాట అట్లా పాడిన ఆయన వాళ్ళు ఉన్నారు కదా, జేమిస్ గారని, విల్సన్, అట్ట జాన్ వెస్లీలు, అబ్రహాం బ్రదర్లీలు, అట్ట వాళ్ళు రచయితలు వచ్చేసరికి ఈ పాటలు మరుగున పడిపోతున్నాయి. కానీ అప్పుడు ఏసన్న గారి టోను, ఏసన్న గారి మ్యూజిక్, అసలు పరిశుద్ధాత్మ వచ్చేది. అప్పుడు చాలా బాగా పాడేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు అంత ఆత్మలు వచ్చేటట్టు ఎవరు లేరు. మరి నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వస్తాయి అని అనుకుంటమే కానీ అవి అసలుకి వచ్చిన వాళ్ళే నిలకడగా ఉండాల. క్రీస్తులు అట్టుంటున్నాయి. కాలం అట్టుంది, ఏం చేద్దాం. దేవుని మహిమార్థమై జీవించే బిడ్డలో కూడా
దుర్నీతి అయిపోయేటట్టు అయిపోయింది కాలం. ఎట్లంటే ఇంటింటికి ఒక టీవీ, ఇంటికి ఒక్క టీవీ ఉండేది అప్పుడు, గమనించండి. ఫోన్లు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు. ఈ ఫోన్లు అనే టాపిక్ మీద నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోలు చూడండి.